హాయ్ అండి. ఈరోజు నేను కందిపొడి చేస్తాను. చాలా కమ్మగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడ కొలతలు చెప్పేస్తున్నాను. ఒక కప్పు కందిపప్పుకి పావు కప్పు ఏమో శనగపప్పు, పావు కప్పు ఏమో పెసరపప్పు, మూడును దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ శనగపప్పు ఇంకా వేయించలేదు, కందిపప్పును నెక్స్ట్ పెసరపప్పు వేయించాను. ఇప్పుడు శనగపప్పు ఒక పావు కప్పు కూడా వేసి అది ఇంకా వేగుతుంది, లాస్ట్లో దించేస్తామనగా ఎండుమిర్చి మన స్పైసీ తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించేసి మనం అన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసి చల్లారాక మనం మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఈ వేయించేసినవన్నీ చూసారు, ఈ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ప్లస్ ఒక స్పూన్ వరకు ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లస్ ఇక్కడ వెల్లుల్లి ఆప్షనల్ అండి, నేనైతే వేస్తున్నాను. అన్నీ కలిపి మిక్సీ పట్టేయడమే. వేడి వేడి అన్నంలో ఇలా కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని